3 పూట్ల ఫోన్ లోనే పడుంటాడు. కరెక్ట్ గా మాట్లాడేది కూడా లేదు. అభి అభి పిలిస్తే కరెక్ట్ గా రెస్పాండ్ కూడా అవలేవా? నేను గుమ్మనే కూర్చొని ఉంటాను. అభి అభి అని పిలుస్తుంది. నేను ఊ అని పలికితే కరెక్ట్ గా రెస్పాండ్ కూడా అవ్వ అని అరుస్తుంది నా మీద. ఊ అన్నాను కదా. ఊ అనేది కాదు, పిలిస్తే ఏం బంగారు ఏం కావాలి అని కరెక్ట్ గా అడగాలి. ఏం బంగారు నీకేం కావాలి? అక్కడ వెళ్ళి అది తీసుకుని రా పో. అది ఇదని కన్ఫ్యూషన్ చేస్తుంది. ఏం మాట్లాడుతుందో అర్థమే కాదు. అది అంటే చీపురు కనపడతా లేదా నీకు? అక్కడ ఊడవాలంటే చీపురు కావాలని తెలీదా నీకు? చీపురు తీసుకుని రా అని చెప్పాలి. అది ఇది అంటే ఎలా అర్థం అవుతుంది? ఎక్కడుంది? అక్కడుంది చూడు. అక్కడుందంటే ఎక్కడుంది? పెళ్ళే ఇన్నేళ్ళయింది, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలీదు. అక్కడ అంటే వంటగది అని కూడా తెలీదా నీకు? మొన్న అక్కడ అంటే హాల్ అన్నావు, ఈ రోజు వంటగది అయిపోయిందా? ఎదురు సమాధానం కూడా చెప్తున్నావా నువ్వు? సొంత పెళ్ళం అని కూడా లేకుండా నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అంతా ఈ పాడైపోయిన మొబైల్ వల్లనే. మొబైల్ కి దీనికి ఏం సంబంధం? దీన్ని రేషన్ షాప్ కి పంపించడమే తప్పైపోయింది. అక్కడ ఎవరి మాట విని లాజిక్ అంతా మాట్లాడుతున్నాడు. నా వల్ల కూడా కాదు, ఇంకా లాజిక్ అంతా మాట్లాడతావా నువ్వు? మా ఇంట్లో చెప్పేదంతా అబద్ధమే. నేను రేషన్ షాప్ దగ్గర ఏ ఆంటీతో మాట్లాడలేదు. నేను మాట్లాడేదంతా లాజిక్ ఎలా అవుతుందో నాకే తెలియదు.